మిథున విషయంలో ఆదిత్య చేసిన తప్పే ఆదిత్యనే మిథునని కిడ్నాప్ చేశాడు అన్న విషయాన్ని బయటపెట్టేలాగా చేస్తున్నాయన్నమాట. అసలు ఎవరు మిథునని కిడ్నాప్ చేసింది అని దేవ ఆలోచిస్తుండగా అప్పుడే ఆదిత్య బైక్ మీద వస్తాడు. అంతకుముందు ఉన్న ఆదిత్యకి ఇప్పుడున్న ఆదిత్యకి చాలా తేడా అనమాట. మాటల్లో కానీ బిహేవియర్లో కానీ ప్రతిదీ తేడా గమనిస్తూ ఉన్నాడు ఆదిత్య కూడా. అయితే అది ఆదిత్యని అదేకంగా చూస్తూ ఉంటాడు. ఆదిత్య కూడా లోపలికి వస్తూ ఎంత ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు అంటే చాలా నెమ్మదస్తుడు ఆదిత్య చెప్పాలంటే. మాటలు కానీ ఎంత చాలా సౌమ్యంగా ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోయి ఇక దేవా దగ్గరికి వచ్చి సూపర్ భయ్యా, అసలు నువ్వు మిథునను కాపాడిన విధానం కానీ నీ షార్ప్ బ్రెయిన్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ చాలా సూపర్, అసలు మిథునని ఎవరు కనిపెట్టలేరు కానీ నువ్వు కనిపెట్టావు అన్నట్టు మాట్లాడతాడు. అయితే దేవాకి ఆదిత్య మాటల్లో చాలా రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, షార్ప్ బ్రెయిన్ అంటున్నాడు, విధానం అంటున్నాడు, అసలు అంత కష్టం అంటున్నాడు అని అయితే అనుకుంటూ వెళ్తాడు. అయితే మిథున ఎక్కడుంది భయ్యా, ఒక్కసారి చూస్తాను భయ్యా అని చెప్పని పరిగెత్తుకుంటూ మిథున దగ్గరికి వెళ్తాడు. మిథున దగ్గరికి వెళ్ళి, మిథున నిన్ను కిడ్నాప్ చేసిన వాడిని నేను అసలు బ్రతకనివ్వను, వాడు ఎక్కడున్నా సరే వాడిని చంపేస్తానని అంటూ ఉంటే వెనకాల నుంచి దేవా చేయి వేసి, ఆల్రెడీ నేను ఆ పనిలోనే ఉన్నాను, వాడంతా వాడికి దొరికే అవకాశం నాకు ఎక్కువ దొరికింది, ఏదో ఒక విషయంలో తప్పు చేయకుండా ఉండడు, తప్పు చేసిన వాడు దొరికిపోతాడు ఈజీగా, వాడు మిథున ఫోటో పెట్టిన ఫ్రేమే నాకు ఎప్పుడు వాడిని పట్టిస్తుందని అయితే చెప్పకుండా ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు.